హలో పీప్స్, అందరూ ఎలాగున్నారు? వైజాగ్ లో ఇప్పుడు చాలా వరకు ఫుట్పాత్ మీద ఉన్న స్ట్రీట్ వెండర్స్ అందరినీ తీసేస్తున్నారు. అదొక జైల్ రోడ్ లోనే కాదు, వైజాగ్ లో చాలా చోట్ల అయితే తీసేశారు. ఇదే విషయాన్ని చాలా మంది వాళ్ళకి ఇన్స్టాగ్రామ్స్ లో కానీ యూట్యూబ్స్ లో కానీ వాళ్ళ యొక్క సోషల్ మీడియాస్ లో అయితే పోస్ట్ చేశారు. బట్ రీజన్ అయితే ఎవరికి తెలియదు అంటున్నారు. బట్ నాకు కూడా తెలియదు. బట్ రీజన్ ఏంటో తెలుసుకోవడానికి ఒక పాపులర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే కమెంట్స్ చెక్ చేస్తుంటే 3 సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే కనిపించారు. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి నోటీసులు అయితే లాస్ట్ ఇయర్ ఇచ్చాం, అవి ఇంకా ఎవాక్యుయేట్ చేయలేదు, లైక్ ఏంటంటే తీయలేదు, సో అందుకని ఇప్పుడు తీస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటుంటే. సెకండ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే ట్రాఫిక్ ఇష్యూస్ రావడంతో సో ఇవన్నీ తీసేస్తున్నారు అని అంటున్నారు. ఇంకా 3 సెక్షన్ వాళ్ళు అయితే సో వీటి మీద చాలా ఫ్యామిలీస్ అయితే ఆధారపడి ఉన్నాయి, సో ఎలా తీసేస్తారు, సో దీనికి ఆల్టర్నేటివ్ గా వేరేది ఏమైనా చూపిస్తారా అని కొంతమంది అడుగుతుంటే, ఇవి ఇలా చూస్తున్నప్పుడు ఐ ఫౌండ్ వన్ మోర్ సెక్షన్ ఆఫ్ పీపుల్. అది చాలా రేర్, చాలా తక్కువ మంది కమెంట్ చేశారు. అదేంటంటే వైజాగ్ లో ఎక్కడో ఏదో జరుగుతుంది, సో దాన్ని డైవర్ట్ చేయడం కోసమే సో ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తున్నారు అని అయితే అంటున్నారు. ఆ ఇష్యూ కూడా ఏంటంటే సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లో సంథింగ్ ఏదో జరగబోతుంది, సో దానికి డైవర్షన్ గానే సో ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది కొంతమంది అయితే అంటున్నారు. ఈ కమెంట్ చదవ ముందు వరకు కూడా నేనైతే ఇలానే అనుకున్నాను. బట్ ఈ కమెంట్ చదివిన తర్వాత మేబీ ఆర్ మే నాట్ బి, నాకు కూడా తెలియదు. బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, సో అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నా. మీకు కూడా ఎలా ఏమైనా అనిపిస్తే యూ జస్ట్ లెట్ మీ నో. ఒకవేళ ఇది నిజంగానే ట్రాఫిక్ ఇష్యూస్ రావడం వల్ల తీసేస్తున్నారా, లేదు అంటే